ఆశలు. ఉదయం లేవగానే కొత్త ఆశయాలతో ముందుకెళ్లాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. అయితే ఆ కలలన్నీ ఒక్క రాత్రి కనుమరుగైపోతే ఇలాంటి ఘటన కేరళలోని వైనాడ్ ప్రాంతంలో జరిగింది. ఒక్క రాత్రి వైనాడ్కు కాలరాత్రిగా మిగిలిపోయింది. గాడ్స్ క్రియేషన్, గాడ్స్ ఓన్ కంట్రీగా కేరళలో ప్రకృతి ప్రకోపానికి మరుభూమిగా మారిపోయింది. ఎంతోమంది ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే విధంగా కేరళ ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఎడతెగక కురిసిన వర్షానికి ఆకస్మిక వరద ముంచెత్తడంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిద్రలోనే 100కు మంది పైగా తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వరద ఉధృతికి శరీర భాగాలు తెగిపడి మృతదేహాలు కిలోమీటర్ల దూరానికి కొట్టుకుపోయాయి. ఎంతోమంది నిరాశ్రులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి కేరళలో సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. వైనాడ్లోని ముప్పడిలో 4 గ్రామాలకు పై కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 161 మంది చనిపోయారు. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు. ఈ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదలో బురద ప్రవాహంలో కొందరు కొట్టుకుపోగా శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గల్లంతైన వారి కోసం డ్రోన్, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ట్రైనింగ్ పొందిన ఆర్మీ శునకాలను కూడా రంగంలోకి దింపారు. బెల్జియన్ మాలినోయిస్, లాబ్రడార్, జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన స్నిఫర్ డాగ్ను తీసుకొచ్చారు. ఈ ట్రైన్ డాగ్స్ అవశేషాలతో పాటు మట్టిలో కూరుకుపోయిన వారి శ్వాసను కూడా పసిగట్టగలవు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ విజ్ఞప్తి మేరకు శునకాలను రప్పిస్తున్నామని సైనిక అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు మరో భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా వైనాడ్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వైనాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, ఇడుక్కి, త్రిశూర్, కాసిగోడ్, పాలక్కడ జిల్లాలకు రెడ్ జోన్ అలర్ట్ జారీ చేసింది. వైనాడ్లో కొండచెరువులు విరిగిపడడానికి 4 గంటల ముందు 24 గంటల్లోనే 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.